అట్లాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలో వేలాది మంది ఈఎస్ఐ చందాదారులు ఉన్నారు. ఈఎస్ఐ చందాదారులు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే ఈ ఈఎస్ఐ ప్రభుత్వ రంగ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి గత కొంతకాలంగా ఉద్యోగ కార్మిక వర్గం కోరుతూ ఉంది. అయినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప ఏమాత్రం దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వము ఆ హాస్పిటల్కు 100 పడకల హాస్పిటల్ కనీసానికి డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం కోసమైనా కొంత ల్యాండ్ కేటాయించవలసి ఉంది. ఆ ల్యాండ్ కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మొత్తానికి హాస్పిటల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వము అట్లాగే ఈ సంస్థ అనేది నిర్లక్ష్యం వహిస్తుంది. ఇక్కడ అనేక రంగాలలో పనిచేస్తున్న వాళ్ళకు ఈఎస్ఐ వర్తిస్తుంది. మున్సిపల్లో పనిచేసే వాళ్ళు దాదాపు 2000 మంది కార్మికులకు ఈఎస్ఐ కట్ అవుతుంది. అట్లాగే కొన్ని గ్రామ పంచాయతీలో పనిచేసిన వాళ్ళకి కట్ అవుతుంది. ఇది కాకుండా ప్రైవేటు హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు, అట్లాగే స్కూళ్ళల్లో, విద్యా సంస్థలు, అట్లాగే ఆటోమొబైల్ షోరూమ్లు, ఇటువంటి అనేక సంస్థలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఈ కార్మిక వర్గానికి ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పడవలసిన అవసరం ఉంది. ఈరోజు చిన్న దెబ్బ తాకిన అంటే ఈఎస్ఐ ద్వారా అనేక బెనిఫిట్స్ ఉన్నప్పటికీ ఆ బెనిఫిట్స్ డబ్బులు ఒకవైపు యజమాన్యం కడతా ఉంది తమ వాటా, అత్య మొత్తంలో కార్మిక వర్గం కూడా తమ వాటా కడతా ఉంది. ఇద్దరు వాటా ఈఎస్ఐ పుచ్చుకుంటుంది. చేసే విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే ₹1 పెట్టే పరిస్థితి లేదు. ఈ రోజున ప్రమాదం జరగడానికి గురైన కార్మికులు కానీ కార్మిక కుటుంబాలు కానీ రామగుండంలో ఉన్న ఆ బ్రాంచ్ అంటే డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేనేజర్ తోటి సంబంధించిన అధికారులతో సంతకం పెట్టుకోవడం వస్తే కానీ ఆ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే రిఫరెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడానికి కోసం ఏ ఒక్క హాస్పిటల్ లేదు. కేవలం ఒక చిన్న హాస్పిటల్, ఒక సూర్య హాస్పిటల్లో అది గతంలో ఉండేది, అది కూడా ఇప్పుడు సరిగా చూడట్లేదు. కాబట్టి తక్షణమే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ కరీంనగర్కి ఒక ప్రత్యేకత ఉంది. 2 మంత్రులు ఉన్నారు. అంటే కేంద్రం నుండి ఒక మంత్రి ఉన్నాడు, అట్లాగే రాష్ట్రం నుండి ఒక మంత్రి ఉన్నారు. ఈ మంత్రులు స్పందించాలి. ఇక్కడ ఉన్న వేలాది మంది కార్మికులకు ఉపయోగపడే ఈఎస్ఐ హాస్పిటల్ తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పి CIT డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాబోయే కాలంలో మొత్తం కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం ద్వారా ఒక ఉద్యమంగా కూడా దీన్ని మలుస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. ఇట్లా ముకుందరెడ్డి, CIT జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్.